షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టుడేస్ బ్లాగ్ వచ్చి ట్యూస్డే బ్లాగ్. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే లేచాను. టైం వచ్చి 15 అవుతుంది. మా హస్బెండ్కి ఇంకా టిఫిన్ రెడీ చేసి, ఎందుకంటే బాబు పుట్టిన నుంచి మేము 8:30, 9, ఒక్కొక్కసారి 10 ఆల్మోస్ట్ మార్నింగ్ అంతా అయిపోతుంది మేము లేచేసరికి. ఎందుకంటే నైట్స్ నిద్ర ఉండదు బుడ్డోడికి. ఫుల్గా అంటే 3కి 4కి పడుకుంటాడు మా ఊరు. ఇక మన వల్ల కాదు కదా. సో అందుకే ఇంకా లేట్గానే లేస్తాం. పనంతా ముందు పక్కన పెట్టి ఫస్ట్ టిఫిన్ చేస్తాను. టిఫిన్ రెడీ చేస్తాను నేను. ఓకే, కంటిన్యూ అవుతుంది చూడండి. మా బుడ్డోడు అయితే అసలు ఇంకా లేగలేదు. మా బుడ్డోడు మా హస్బెండ్ అయితే ఇంకా పడుకునే ఉన్నారు. మార్నింగ్ లేగగానే లేడీస్కి ఏముంటుంది, అంటులు తవ్వుకోవడం ఇవే కదా. నేను అదే చేస్తున్నాను. అంటులు తవ్వుకుంటూ పొయ్యి తుడుచుకోవడం ఇవే అండి నా పనులు కూడా. అండ్ నెక్స్ట్ మా బుడ్డోడు టిఫిన్ అనేది రెడీ చేయాలి. మా ఊళ్ళో వేసేసరికి మరి నాకు టిఫిన్ చేయడం కుదరదు కదా. కానీ ఈ పౌడర్లో మాత్రం వెయిట్ గెయిన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కంపల్సరీ 100% నేను డ్యామ్ షూర్ ఇస్తాను. మా ఊరికి ఫుడ్ ఈ రోజు ఇదే అనమాట. ఈ పౌడర్ నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను. మీకు కూడా కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెడీ చేస్తాను అండ్ మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి మాకు టీ అనేది కంపల్సరీ మార్నింగ్ మా హస్బెండ్ కానీ నాకు కానీ ఉండాల్సిందే. అక్కడ మా హస్బెండ్ చెప్పిన అనమాట 2 తీయండి అని చెప్పి, అది మా హస్బెండ్కి నాకు టీ పెట్టుకున్నాం. అండ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అది వామ్ అనమాట. నైట్ రైస్ మిగిలిపోయింది, సో అందుకే ఇలా చేసేసి. ఇంకా మా వాడైతే 9:45 అయింది. మార్నింగ్ ఇంకా లేగలేదు, ఫుల్ స్లీప్లో ఉన్నాడు మా వాడు. జస్ట్ అలా క్యాప్చర్ చేశాను ఆ ఫోటోని. కొంచెం క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి ఏసీ వేసుకొని చక్కగా పడుకున్నాడు. అదే మమ్మల్ని అయితే నైట్ అయితే పడుకోనియడు అసలు. అంట్లయితే మొత్తం అయిపోయింది. ఇంకా మా ఊరు లేగలేదు కాబట్టి నేను ఇంకా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను. ఈరోజు మాది వచ్చి ములక్కాయ అనమాట. దానికి సంబంధించి అన్ని కట్ చేసుకున్నాను. గుడ్ మార్నింగ్ చిన్నమ్మ. అబ్బబ్బబ్బు, గుడ్ మార్నింగ్ మోక్షిక్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఎంతసేపు పడుకుంటా? మమ్మల్ని నైట్ పడుకోనియో. అమ్మా, గుడ్ మార్నింగ్. కిస్ పెట్టు మమ్మీకి, కిస్ పెట్టు, కిస్ పెట్టు, కిస్ పెట్టు మమ్మీకి, కిస్ పెట్టు, పెట్టు కిస్ పెట్టు, కిస్ పెట్టు. అమ్మో, సిగ్గేస్తుందా నీకు? అండ్ ఇప్పుడే లేచాడు అనమాట మా ఊరు లేగంగానే ముందు ఫస్ట్ గుడ్ మార్నింగ్ అనేది చెప్పేది మేము అలవాటు చేసాము. అదే అలవాటు అయ్యింది. కంపల్సరీ మేము గుడ్ మార్నింగ్ అయితే బెడ్ మీద నుంచి లేగంగానే అయితే చెప్తాము. హాయ్ చెప్పమంటున్నాను, ఫ్రెండ్స్గా హాయ్ చెప్పు అంటున్నాను. వాడు నవ్వుతున్నాడు. వాడికి ఏం అర్థమైందో నాకు అయితే తెలియదు, వాడు నవ్వుతున్నాడు. సో ఇంకా అలా మాట్లాడుతున్నాను. ఏంటి ఇప్పుడే లేచావా ఏంటి అని చెప్పి, ఇప్పుడే లేకడం ఏంటి అని అడుగుతున్నాను. సో అలా కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడైతే డాడీ అని అడిగితే ఎత్తుక్కుంటున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి. తినలో లేచే టయానికి వెళ్ళిపోతాడు అనమాట రోజు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఒకవేళ వాడు పడుకోకముందు వెళ్ళకుండా ఉండి మాత్రం వెళ్ళని రోజు ఏడుస్తాడు. అందుకని చెప్పి లేకముందే వెళ్ళిపోతాడు. సో ఊరికి అలా నార్మల్గా అడిగాను డాడీ అని అంటే అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంక నార్మల్ అయిపోతాడు. ఇంకా ఆటలో పడతారు కదా పిల్లలు ఈ వయసులో, ఇంక నార్మల్ అయిపోతాడు. వీడియో చూడు అంటే వాడు చూడట్లేదు, ఆలోచిస్తున్నాడు డాడీ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి. సో అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఇప్పుడు లేచాడు కదా కొంచెం, సో అందుకే ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. మా వాడు లేవగానే ఫస్ట్ వాడిని ఎత్తుకోవాలి, ఆడించాలి. ఆ తర్వాత ఏదైనా వాటర్ తీసుకోవడం కానీ టిఫిన్ చేయడం కానీ ఏదైనా సరే అంతే, ఫస్ట్ ఆడించాలి వాడిని. మెయిన్ లేవగానే పిల్లలకి ఫస్ట్ గుడ్ మార్నింగ్ అనేది అయితే నేర్పించాలి. మేమైతే ఫస్ట్ నుంచి అదే అయితే నేర్పించాం. ఇంకా వాడికి అదే అలవాటు అయిపోయింది. సో అలా వాడు అలా క్యాప్చర్ చేస్తున్నాను ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి. మా బుడ్డోడు ఇప్పుడు లేచేసరికి 10 అయ్యింది. అది మీతో షేర్ చేస్తుంటే వాడు ఏం చెప్తున్నాను అని చెప్పి నా ఇంకా చూస్తున్నాడు. మీతో అది ఏం చేస్తుంది మా మమ్మీ అని చెప్పి చూస్తున్నాడు. మా బుడ్డోడు పుట్టకి ఇదే ఫస్ట్ టైం కాదు ఇలా మాట్లాడటం. ఎప్పుడూ లేదని మమ్మీ ఇలా చేస్తుంది ఏంటని నా వైపు అలా చూస్తున్నాడు. ఏంటో మాట్లాడేస్తుంది అని చెప్పి వాడికి ఏం అర్థమైందో ఏంటో నవ్వుతున్నాడు. కొన్ని పిల్లల మూమెంట్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి కదా అండి. మీకు కూడా మీ ఇంట్లో పిల్లలు ఇలాగే చేస్తారండి కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మా వాడికి లేవగానే టిఫిన్ పెట్టేసేసి స్నానం అయితే చేయించేసాను. స్నానం చేయించాక డ్రెస్ వేస్తానంటే అసలు వాడు పారిపోతున్నాడు. ఆ టవల్ కట్టుకుని అలా తిరుగుతున్నాడు వాష్రూమ్ నుంచి వచ్చి.
అండ్ 11కి మా బాబుకి అయితే నేను పాలైతే తాగిస్తాను. ప్రోటీన్ పౌడర్ అనేది నా దగ్గర ఉంది. మా బుట్టోడికి ప్రోటీన్ పౌడర్ అది 11కి మాత్రం నేను కంపల్సరీగా పాలు మరగపెట్టుకొని ఆ ప్రోటీన్ పౌడర్ ఒక స్పూన్ వేసి అయితే తాగిస్తాను. మన పిల్లలకి చాలా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఈ వయసులో అనేది. అందుకని నేను ప్రోటీన్ పౌడర్ 11కి మాత్రం ఖచ్చితంగా నేనైతే ఒక స్పూన్ వేసి అయితే తాగిస్తాను. అండ్ మరి మీ పిల్లలకు కూడా ఇలాగే తాగిస్తారా? అండ్ ఏదైనా సరే పిల్లలకి అనేది ఏదైనా సరే ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లోనే మొత్తం ఉండాలి. మా వాడు చూడండి స్నానం చేసేసి బట్టలు వేసేసుకొని ఆకలేస్తుందమ్మా అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు 11కి. ఇప్పుడు దాకా తిరిగి ఆడి నా దగ్గరికి ఇప్పుడు వచ్చాడు. ఇక్కడ వచ్చరికి పాలు కలిపేసి మా ఊరికైతే ఇచ్చేసాను. వాడు హాయిగా తాగుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చి మా ఊరు పాలు తాగేసి బొచ్చున్నాక ఇంకా నేను బయటికి వచ్చేది అంటే వాడు పడుకున్నప్పుడు కదా నేను బయటకు వచ్చేది. అట్లాగా నేను ఇంకా బట్టలు ఆరేయడానికి అని చెప్పి బయటకు వచ్చాను. మా హస్బెండ్ కూడా అప్పుడే వచ్చాడు. బట్టలు ఆరేసే టైంకి వచ్చారనమాట. సరే వచ్చారు కదా అని చెప్పి నేను ఒకసారి ఒక క్లిప్ తీయండి అని చెప్తే అమ్మో ఎన్ని బట్టలు ఉన్నాయని చెప్పి బట్టలు కూడా చూపిస్తానని చెప్పి ఆ బట్టల దగ్గరికి వచ్చి మీకు ఆ వీడియో అనేది తీశారు. సరే బుడ్డోడు పడుకున్నాడు కదా అని చెప్పి నేను బట్టలు ఆరడానికి వెళ్తే వెంటనే లేచాడు అనమాట. వాళ్ళ డాడీ వాయిస్ విని ఏడ్చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాడు కదా ఇంకా స్లీపింగ్ ఉండదు ఏముండదు ఇంకా ఆడుకోవడమే పని. ఇంకా వాళ్ళిద్దరు ఒకటైపోయి నన్ను కొట్టడానికి వస్తున్నారు. నన్ను కొడతారు చూడండి. ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాను మా హస్బెండ్ కొట్టు అని చెప్పి. ఎట్లాగా ఆయనకి ఆ ఛాన్స్ ఉండదు కదా ఇంకా మా ఊరితో కొట్టించేస్తున్నాడు నన్ను. అసలు చూడండి ఎంతో కక్షనోళ్ళలాగా కొడుతున్నాడు నన్ను. బెదిరిస్తున్నాను అనమాట. ఏంటి వచ్చి కొడతావా అని చెప్పి ఇద్దరిని పడేసి తంతాను కొడతావా నన్ను అని చెప్పి వాళ్ళ డాడీ అండ చూసుకొని చూడండి ఎలా కొడుతున్నాడో. మీ పిల్లలు కూడా ఎలాగే కొడతారు. ఇలా కొట్టేటట్టు నాకు కమెంట్స్ వచ్చిన కమెంట్. వాళ్ళ డాడీ ఏమో అక్కడ ఓదారుస్తున్నాడా ఏం కాదు అని చెప్పి నేను అక్కడ బెదిరిస్తున్నాను. వాళ్ళ డాడీ పక్కకి వెళ్ళిపోయి మార్నింగ్ నుంచి మనం చేస్తే డాడీ వచ్చేసరికి వచ్చిన 30 minutes అయితే వాళ్ళ డాడీ పక్కకి వెళ్ళిపోతారు. మొత్తం A to Z అయితే మనం చూసుకోవాలి. కానీ వాళ్ళ డాడీ సైడే ఉంటారనమాట పిల్లలు. మీ పిల్లలు కూడా అంతేనా అండి? చూడండి అసలు ఎలా కొడుతున్నాడంటే అలా కొడుతున్నాడు నన్ను మాత్రం. అసలు ఇంతవరకు మా మమ్మీ వాళ్ళు కూడా నన్ను అలా కొట్టుండరు. అట్లా కొడతాడనమాట మా వాడు. అసలు మా హస్బెండ్ నన్ను కొట్టేసరికి ముద్దు వచ్చేసి ముద్దులు పెట్టేస్తున్నాడు మా వాడికి. ఇంకా మా ఇంట్లో వీళ్ళిద్దరు అల్లరికి పొంతనే ఉండదు అనమాట. ఇంకా గోల రచ్చ చేస్తారు. మా హస్బెండ్ కూడా వాడితో చిన్నపిల్లలాగా అయిపోయి ఇంకా అసలు ఆ హ్యాపీనెస్సే వేరనమాట వీళ్ళకి. పిల్లలు పుట్టక ముందేమో మన వెనకాల తిరుగుతారు. ఇంకా పిల్లలు పుట్టాకేమో ఇంకా అసలు అవసరం లేదు నాకు నా పెళ్ళాం అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. ఇక్కడ మా ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. మరి మీ ఇంట్లో ఎలా జరుగుతుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఎంత క్యూట్. ఇక మా వాడు పిల్టి ట్రై చేద్దామని చూస్తున్నాడు కానీ పిల్టి ఆల్రెడీ వేసి నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ అనేది పిల్టి అని చెప్పి అని అంటున్నారు అనమాట వాళ్ళ డాడీ. వాళ్ళు ఇంకా అలా ఆడుకుంటున్నారు. ఇంకా లంచ్ టైం అయింది కదా. నేను మా హస్బెండ్కి పెట్టి మా ఊరికి పెట్టలేదేమో అని మీరు అనుకోవచ్చు. అసలు వీళ్ళిద్దరు ఎంత అల్లరోళ్ళు అంటే మా ఇంట్లో నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. నేనేమో ఒక పక్కన వీడికి రైస్ పెట్టి కలిపి నా దగ్గర గిన్నెలో పెడితే వీడు వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర తింటా అని చెప్పి నా దగ్గర తినను అని చెప్పి వెళ్ళి వాళ్ళ డాడీ తింటున్నాడు అని చెప్పి ఒళ్ళో కూర్చొని తింటున్నాడు అనమాట. నేనేమో ఆ గిన్నె పట్టుకుని కూర్చున్నాను. కావాలంటే నేను క్యాప్చర్ చేశాను చూడండి. నేను గిన్నె పట్టుకుని కూర్చుంటే వాడేమో వెళ్ళి నేను నీ దగ్గర తిన్ను మా డాడీ దగ్గర తింటా అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని తింటున్నాడు. ఇంకా తినివ్వకుండా ఇంకా ఆడిన బాటిల్ పడేయడం వాటర్ పారిపోవడం అలా చేస్తాడు. ఇంకా మా వాడు హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని ముడేసేసుకుని ప్రశాంతంగా ఉంది నాకు అలా ముడేసుకుంటే. మీలో ఎంతమందికి ఇష్టం హెయిర్ ఆయిల్ పెట్టేసుకుని చక్కగా పైకి ముడేసేసుకుని హాయిగా ఉండదు. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నా బాధ అనేది. ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ కాబట్టి నాకు సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలుస్తుంది. అలాగే నేను ఎలా ఫేస్ చేశాను అదే ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేయలేదు. ఒకవేళ ఫేస్ చేస్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ 5 అయిపోయింది. సో అందుకని ఇంకా బట్టలు మడత పడుతున్నాను మా ఓన్ చూసుకుంటూ ఏం చేస్తున్నాడు అనేది. నేను నా పనిలో నేనుంటే బట్టలు మడత పెట్టే పనిలో నేనుంటే వాడి పనిలో వాడున్నాడు. ఇంకా వాడు గిన్నె స్పూను దొరికితే చాలన్నమాట. ఇంకా రచ్చరంబోలా చేసేస్తాడు. ఏదో కలిపేసినట్టు ఏదో వండేసినట్టు అంటే నేను కుకింగ్ చూస్తాడు కదా ఇంకా అలా ట్రై చేస్తున్నాడు మా వాడు. తిందామని ఇప్పుడైతే టైం వచ్చి 6 అవుతుంది. నేను ఆల్రెడీ బుడ్డోడికి 4కి స్నాక్స్ సర్వ్ చేసేసాను. అప్పుడు చెప్తామంటే మర్చిపోయాను. అక్కడ రికార్డింగ్ చేద్దామంటే నాకు అంత ఐడియా రాలేదు. కానీ ఈ వీడియో ఒక్కళ్ళు చూసిన
చేసినా సరే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేనైతే ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ అనేది చూపిస్తాను. ఇది వచ్చి మోక్షి ఏం చేస్తున్నావు? ఇది వచ్చి మామా మేడ్ అనమాట. మామా మేడ్ వాళ్ళది రాగి మెల్ట్ అనేది నేను తీసుకున్నాను. ఇది ఆసమ్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే న్యూ మామ్స్ ఉన్న వాళ్ళకైతే నేను సజెషన్ ఇవ్వమంటే మాత్రం మామా మేడ్ వాళ్ళదైతే సజెషన్ ఇస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడున్న పొజిషన్స్లో అయితే చాలామంది వరకు అయితే పిల్లల్ని చూసుకోవడానికి మామ్స్ తప్పితే ఎవరు ఉండరు. ఇప్పుడున్న పొజిషన్ అంటే అంతకుముందు కాలంలో అయితే కనుక అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్న ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అందరూ వాళ్ళని చూసుకునే వాళ్ళు. ఇప్పుడు అంటే మన పొజిషన్ దగ్గరికి వచ్చేసరికి మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఎవరు చూడండి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనకి కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి కదా. సో నేను అందుకే మీకు ఒక సజెషన్ ఏమి ఇస్తున్నానంటే మామా మేడ్ అనే వాళ్ళది ఇంట్లోనే రెడీ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం రాగి రెడీ చేసుకోవాలి, ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఇంట్లో చేసిన ప్రోడక్ట్స్ పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, వెయిట్ గెయిన్ త్వరగా అవుతారు. సో మనం ఇంట్లో చేసుకోవడానికి మనకేమో రాదు, అవునా కదా, న్యూ మామ్స్కి ఏమీ రాదు కాబట్టి మన వల్ల కాదు కాబట్టి. సో నేనేం మీకు సజెషన్ ఇస్తున్నానంటే మామా మేడ్ అనేవాళ్ళు ప్రతి చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిదీ ఇంట్లోనే రెడీ అవుతుంది. వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారనమాట ఇంట్లో చేసే ప్రోడక్ట్స్. ఏది కూడా బయట నుంచి తీసుకురారు, ఏది కూడా ఎక్స్ట్రా పౌడర్స్ వేరు, ఏది కూడా కల్తీ ఉండదు అనమాట. అన్నీ కూడా అప్పటికప్పుడు మనం ఆర్డర్ పెడితే అప్పటికప్పుడు రెడీ చేసి వాళ్ళకి మనకి ఫోటో పెట్టి ఇస్తారనమాట. సో నేను ఎందుకంటే ఇంత డామ్-షూర్గా చెప్తున్నానంటే ఎందుకంటే నేను ఆల్రెడీ అవన్నీ చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో మామా మేడ్ నుంచి అయితే నేను నెయ్యి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. మామా మేడ్ ప్యూర్ కౌ ఘీ. ఇది అసలు మీరు నమ్మరు చెప్తే, ఆసమ్ అంటే ఆసమ్ ప్రోడక్ట్ నెయ్యి అనేది. ఎందుకంటే మనం బయట తీసుకున్న నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అవునా కాదా? ఎందుకంటే నేను అది గమనించాను. ఎందుకంటే నాకు ఇంట్లో చేయడానికి నెయ్యి నాకు రాదు, అసలు అది ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలియదు. సో నేను అంతకుముందు ఇప్పుడు దాకా కూడా నేను బయట నుంచే తెచ్చాను. ఇది నాకు తెలిసినప్పటి నుంచి నేను వీళ్ళకి ఆర్డర్ పెడితే ఇది అవునా కాదా నేను క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. కానీ ఇది మాత్రం 100% నిజం. వాళ్ళు ఇంట్లోనే రెడీ చేస్తారు. ఎందుకంటే ఆ నెయ్యి చూస్తే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఎందుకంటే బయట తెచ్చిన నెయ్యి ఇంట్లో తెచ్చిన నెయ్యి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ స్మెల్ కానీ ఆ డిఫరెన్స్ కానీ మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. అది ఎప్పుడు జీరో నాలెడ్జ్ వాళ్ళకి తెలుస్తుంది. సో నేను 100% డామ్-షూర్గా చెప్తున్నాను. న్యూ మామ్స్ ఎవరు ఒక్కళ్ళు ఉన్నా సరే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే మీకు ఈ సజెషన్ ఇస్తాను ఈ వీడియోలో. మామా మేడ్ అనే వాళ్ళది ఆసమ్ ప్రొడక్ట్స్. మీ బాబు కానీ పాప కానీ ఏ ఏజ్ అనేది చెప్తే ఏది అడుగుతారు, ఏది చెప్తే వాళ్ళు ఏమి తినాలి ఏంటి అనేది వాళ్ళు మనకి లిస్ట్ అనేది పెడతారు. దాంట్లో మీకు కావాల్సింది మీ అమౌంట్కి సంబంధించి అన్నీ చూసుకుని వాళ్ళకి ఆర్డర్ పెడితే అప్పటికప్పుడు రెడీ చేసి అప్పటికప్పుడు పంపిస్తారనమాట. కొంచెం 5 days లేట్ అయినా సరే పంపిస్తారు. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నేను డామ్-షూర్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి. సో ప్లీజ్ ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే కనుక మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది, పిల్లలకి ఏం పెట్టాలి ఏంటి ఎలా చేయాలి అని చెప్పి. ఆల్మోస్ట్ నేను అలాంటి ఫేస్ చేసిందాన్ని కాబట్టి మీరు ఎవరు ఫేస్ చేయకూడదని అయితే నేను మీకు ఈ సజెషన్ అయితే ఇస్తున్నాను. మామా మేడ్ అనేది ఆసమ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసి నా బాబుకి పెట్టాక నేను చెప్తున్నాను మీకు. రివ్యూ అనేది నేను చూసాక మీ అందరికీ రివ్యూ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే నాకు అది వచ్చాక చాలా అంటే హ్యాపీ అనమాట. అమ్మ ఇది పెట్టాలి, ఏది పెట్టాలి అనేది నాకు ఒక థాట్ అనేది ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏం పెట్టాలి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది నాకు రోజు ఉండేది. కానీ మామా మేడ్ అనే వాళ్ళది ప్రొడక్ట్స్ తీసుకున్నాక నాకు 100% డామ్-షూర్గా ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ టైంకి ఇది పెట్టాలి, ఈ టైంకి ఇది పెట్టాలి అని చెప్పి. ప్లీజ్ మన ఇంట్లో మనం ఏమీ చేసుకోలేము కాబట్టి మనకి ఇంకా తప్పదు కాబట్టి మనం ఆర్డర్ అనేది పెట్టుకోవాలి. వాళ్ళైతే ఇంట్లోనే చేస్తారు. పిల్లలకి అనేది ఏది కల్తీ అనేది ఉండదు. ప్లీజ్ మీకు ఏమైనా కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. కావాలంటే మీరు చెక్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ఇప్పుడైతే టైం వచ్చి 8 అవుతుంది, నైట్ 8 అవుతుంది. మా బుడ్డోడు అయితే చూడండి
ఎందుకంటే మార్నింగ్ నుంచి అయితే అసలు వాడు పడుకోలేదు. 11కి పడుకున్నాడు అంతే. 11 to 12 వరకు పడుకున్నాడు. 12 లేచాడు. ఇంకా అసలు పడుకోలేదు. నాకు ఫుల్ టార్చర్ అంటే చూపించాడు. ఇంక ఇప్పుడు పడుకున్నాడు హాయిగా. 8 అయిపోయింది. డిన్నర్ పెట్టేశాను. ఇంక ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ 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 అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ అండి. మీకు అన్ని యూస్ఫుల్ వీడియోస్ అనేవి వస్తాయి తొందరలో. ప్లీజ్ కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ అండి. సెట్ కావాలి కదా నేను కూడా.